రేషన్ బియ్యము కరోనా టైంలో ప్రతి ఒక్కరికి 5 కిలోలు చొప్పున కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చింది. దాన్ని వచ్చే తర్వాత కొనసాగిస్తూ వచ్చింది. ఇప్పుడు ఎక్కడ 2028 డిసెంబర్ దాకా ఇస్తానంది ఉచిత బియ్యం, రేషన్ బియ్యం కాకుండా. ఇవి కూడా రేషన్ షాపుల ద్వారా. దీని మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోవిడ్ మహమ్మారి సమయం నుంచి వలస కార్మికులకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తుండడం మీద సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఉచితాలు ఇంకా ఎంతకాలం ఇస్తారంటూ ప్రభుత్వాలను ప్రశ్నించింది. ఉద్యోగావకాశాల కల్పన, సామర్థ్యాల పెంపు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 81 కోట్ల మందికి ఉచిత ఆర్ సబ్సిడీ రేషన్ అందజేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెప్తే, దీని అర్థం పన్ను చెల్లింపుదారులను మాత్రమే మినహాయించారని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న అవసరాల మీద సుమోటోగా దాఖలైన పిటిషన్ మీద ఎన్జీఓ తరపున ప్రశాంత్ భూషణ్ వాదనిపిస్తూ ఈ శ్రమ్ పోర్టల్ నమోదైన వలస కార్మికులందరికీ ఉచితంగా రేషన్ ఇవ్వాలని కోరారు. స్పందించిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసి, వలస కార్మికులందరికీ ఉచితంగా రేషన్ ఇవ్వాలని రాష్ట్రాలు మేము ఆదేశిస్తే ఒక్కరు కూడా ఇక్కడ కనిపించరు. ఉచిత రేషన్ బాధ్యత ఎలాగూ కేంద్రాందే కాబట్టి రాష్ట్రాలు ప్రజలను మభ్యపెట్టడానికి రేషన్ కార్డులను జారీ చేస్తే అసలు సమస్య ఇదే అని ధర్మాసనం పేర్కొంది. వలస కార్మికుల సమస్యల మీద సవివరణ విచారణ జరపాల్సి ఉందని ధర్మాసనం తదుపరి విచారణ జనవరి 8కి వాయిదా వేసింది. మరి సుప్రీంకోర్టు ఏమన్నా ఆపేపిస్తుందా ఏంటనేది చూడాల్సి ఉంది.